ఎవరికి మ్యాథ్స్ ఉంది నాకు, లేదంటే మినిమం 100కి 100 ఎంతమందికి కావాలి? 100కి 100 కావాలి. కానీ సండే ఈవినింగ్ కల్లా ఉండకూడదు. క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ 8 మార్క్స్, 8 మార్క్స్ వచ్చేటప్పటికి 7 ఎస్ఏలు నేర్చుకోండి. ఎన్ని ఎస్ఏలు? 7 ఎస్ఏస్ నేర్చుకుంటే 8 మార్క్స్ అయిపోయింది. ఇప్పుడు కూడా భయం పడుతుంది. ఫస్ట్ ఎస్ఏ √3, √7, √5, 3 ప్రూఫ్ అందరికి వచ్చా. ఈ మోడల్ సమ్స్ చెయ్యడం గొప్పతనం కాదు, అది ఈక్వల్స్ టు A/B అనుకోవాలి, ఎక్కడ అనుకోవాలి. దానికి మ్యాటర్ ఇంపార్టెంట్. ఆ మ్యాటర్ నేను ఇస్తాను, అదే రాయాలి. అది రాస్తేనే 8కి 8 మార్క్స్ పడతాయి. క్లియర్? ఈ సమ్స్ చేసుకుంటే ఒక 8 మార్క్స్ పక్క. దీనికి ఆర్ ఇచ్చేది ఏంటి తెలుసా? ట్రయాంగిల్స్ లో తేల్స్ థీరం, బిబిడి థీరం, కాన్వర్స్ బి. దీనికి ఆర్ అది ఇస్తారు. అమ్మా ఒక్కసారి వినండి. వీటితో పాటు చెయ్యాలనుకునే వాళ్ళు తేల్స్ థీరం కూడా చేసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ గా ఆ థీరం కొంచెం చెయ్యండి. ఆ థీరం దానివల్ల ఏమో తెలుసా? ఇక్కడ 1/√2 అలాంటి సమ్స్ ఇచ్చాడనుకు వచ్చినదే కదా ఆన్సర్. అప్పుడు ఇది రాయండి. అర్థమవుతుందా? సో ఒక్క క్వశ్చన్ ఇందులో నుంచి పోకూడదు. 8 మార్క్స్ ఒక్క క్వశ్చన్ పక్క అందులోంచి. సెకండ్ క్వశ్చన్ కి వచ్చేటప్పటికి కోఆర్డినేట్ జియోమెట్రీ. కోఆర్డినేట్ జియోమెట్రీలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 2 మోడల్స్. అమ్మా ఏదైనా డిస్టెన్స్ ఫార్ములా కట్టడం రావాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1² + y2 - y1². ఆ ఫార్ములా వేసి డిస్టెన్స్ కట్టడం వస్తే కోఆర్డినేట్ జియోమెట్రీ చాలా ఈజీ. అక్కడ మనకి ఒక 4-5 పాయింట్స్ ఇచ్చేస్తారు. 4 పాయింట్స్ ఇస్తారు. ఇది రాంబసా, పారలోగ్రామ్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు. ఏదవుతుందా అని ప్రూవ్ చేయమంటారు. ఒకటి నీకు పారలోగ్రామ్ అవ్వాలంటే ఏంటి బేసిక్స్, స్క్వేర్ అవ్వాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, దాని డయాగనల్స్ ఎలా ఉండాలి, ఆ 4కి నువ్వు నేర్చుకొని అండ్ ట్రై సెక్షన్ కట్టగలగాలి. 1:2, 2:1 ఉంది కదా, అదొకటి. ఇంకా 4 ఇస్తే 4 ఈక్వల్ పార్ట్స్ ఒకటి. ఆ మోడల్స్ చేసుకుంటే కోఆర్డినేట్ జియోమెట్రీలోంచి ఒక క్వశ్చన్ నీకు పోదు ఎక్కడికి. అవే క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఇస్తాను మీకు. ఓకేనా? అవి అయిపోయింది. అది చేసుకుంటే 2 వేస్తే కవర్ అయిపోయింది. దీనికి ఆర్ చెయ్యొద్దు, అవసరం లేదు మనకి. పక్కా పడుతుంది కోఆర్డినేట్ జియోమెట్రీ. దీనికి నేను ఆర్ ఎందుకు ఇచ్చాను? దీనికి నోట్స్ ఇస్తాను. నేను ప్రతి దానికి నోట్స్ ఇస్తాను. ఇది అది అలా దింపేయడమే, ఆ నెంబర్లు మార్చేయడమే అక్కడ, అంతే. ఓకేనా? 2 అయిపోయి. థర్డ్ క్వశ్చన్ కి వచ్చేటప్పటికి స్టాటిస్టిక్స్. చెప్తాను. మీను, మోడు, మీడియన్. ఏంటమ్మా? మీను, మోడు, మీడియన్. మళ్ళీ మీన్లోనే మనకు 2 టైప్స్ ఉన్నాయి కదా, ఇంకా 3 టైప్స్. ఏంటది? స్టెప్ డీవియేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, అస్యూమ్డ్ మీన్. ఒకటి చెప్పనా? ఒక్క స్టాటిస్టిక్స్ చాప్టర్ గానీ నీకు మీను, మోడు, మీడియన్ ఫార్ములాలు గుర్తుంటే ఇందులో 8 మార్క్స్, 4 మార్క్స్, 12 మార్క్స్ వస్తాయి. ఇందులో నుంచి ఎన్ని వస్తాయి? 12 మార్క్స్. ఇది ఒక్కటే. దీనికి ఆర్ మనం చెయ్యం, అవసరం లేదు. అర్థమవుతుంది? వదిలేయండి. ఫోర్త్ క్వశ్చన్ ప్రాబబిలిటీ. ఏంటది? ప్రాబబిలిటీకి చాలా బాగా నోట్స్ చెప్పాను, ఒక స్ట్రక్చర్ ఇచ్చాను. తర్వాత డైస్ రోల్ చేస్తే ఏంటి, ప్రైమ్ నెంబర్స్, బిట్వీన్ ప్రైమ్ నెంబర్స్, తర్వాత 1 to 30 స్క్వేర్స్ అన్ని అడగొచ్చు. ఎలాగైనా అడగొచ్చు. మీకు ఒకటి చెప్పనా? డిఓ బుక్ ఏదేదో మెటీరియల్ అవేవి కాదు. ప్రాబిలిటీ ఉన్న చాప్టర్ అంతా చేయండి, టెక్స్ట్ బుక్ అంతా. ఎక్కడ పోవు నీకు 8 మార్క్స్. టెక్స్ట్ బుక్ నుంచి వెళ్ళడమ్మా, ఎక్కడ రావు. మీరు భయపడిపోయి ఆ మెటీరియల్ చదువుకుంటే అందులో వస్తారాదా, ఈ మెటీరియల్ చదువుకుంటే ఇందులో వస్తారాదా, అంతా అవసరం లేదు. నువ్వు మెథడ్ నేర్చుకోని వెళ్ళు. మ్యాథ్స్ కి మెథడ్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అయిపోయింది. ఫిఫ్త్ క్వశ్చన్ కి వచ్చేటప్పటికి గ్రాఫ్. ఏంటది? నేర్చుకోండి అంతే. సో ఇది 5 క్వశ్చన్స్. ఎన్నయ్యే? 5 8 ఎంత అయింది? 40 మార్క్స్. ఈ ప్రతి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా? 4 మార్క్స్ కి వచ్చేటప్పటికి
3+2 ఇర్రేషనల్ వస్తే √5 వరకు చేసి √5 నుండి మనం √5 మొత్తం చేద్దాం అంటాం, అంతేనా? చేయొచ్చు. అప్పుడు పెద్దది వస్తుంది. 3+2 సాల్వ్ చేస్తారా? సాల్వ్ చేసేటప్పుడు √5 ఇర్రేషనల్ వస్తుంది, మళ్ళీ దాన్ని కూడా ప్రూవ్ చేసేయండి. √5 ఇర్రేషనల్ సమ్ ఉంది కదా మనకు తెలిసింది, అది రాసే. నౌ we solve √5 is also irrational. We have to prove √5 is also irrational అని చెప్పి పెట్టి మొత్తం అది కూడా రాసేయండి. వచ్చింది రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. తక్కువ రాస్తే బాధ కానీ ఎక్కువ రాస్తే బాధ కాదు. మ్యాథ్స్ లో నేను ఎంత ఎక్కువ రాస్తే రావలేదు, తక్కువ రాయకూడదు. క్లియర్? అంతేనా డౌట్? అవును వస్తాయి, ఉంటది కదా టేబుల్ మొత్తం రాయాలి. నీకు ఎక్కువ వస్తుంది మ్యాటర్. నువ్వు N(P)(N)(P)(N)(S) ప్రతి దానికి వేసేయాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ప్రతి దానికి. కొంతమంది ఫస్ట్ స్టెప్ వేస్తున్నారు, సెకండ్ స్టెప్ వేయట్లే. అన్నిటికీ వేయాలి, అది అప్పుడే కదా పెద్ద ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఈ 5 4 అంతే. ఈ లేదు, ట్రిగ్నోమెట్రీ అవసరం లేదు, ఏమి చేయదు. ట్రస్ట్ చేశారు కదా, హిందీకి మంచిగా వచ్చింది కదా పేపర్. ట్రస్ట్ మీ, అవే వస్తాయి, పక్క వస్తాయి. ఆ 5 క్వశ్చన్స్, ఆ 5 మెథడ్స్ నేర్చుకోండి అంతే. నేను ఇప్పుడు ప్రాబబిలిటీ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అన్ని నేను చెప్తాను. స్టాండర్డ్ నొక్కుతాడు, 2 1 మార్క్ నొక్కుతాడు, 98 మార్క్స్ కి వచ్చి ఇస్తాడు. 2 1 మార్క్ కోసం మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చేయాలి. 1 మార్క్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అన్ని తీసుకొని టెక్స్ట్ బుక్ మొత్తం చేయండి. టెక్స్ట్ బుక్ మించి వెళ్ళాడు. గీసీబీ కాదు, టెక్స్ట్ బుక్ మించి వెళ్ళడు. డీసీబీ అనేది పాస్ కోసం 4 మార్క్స్ లో గ్రాఫ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటి, సమ్ ఆఫ్ ది జీరోస్, నెంబర్ ఆఫ్ ది జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ అదే ఇస్తారు కదా, ఆ క్వశ్చన్ ఒకటి వస్తుంది. తర్వాత ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ నుంచి ఒక ఫార్ములాని డెరైవ్ చేయమంటారు. ఆ 2 క్వశ్చన్స్ లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు. 4 మార్క్స్ 2. ఆ 4 మార్క్స్ అందరిలో నువ్వు రాయకూడదు, కొద్దిగా డిఫరెంట్ గా రాయాలి. ఆ డిఫరెంట్ గా ఎలా రాయాలో చెప్తాను నేను. 4 పడాలి, అది 8 మార్క్స్. ఎన్నయ్యే మొత్తం 48. తర్వాత ప్రాబబిలిటీలోని 4 మార్క్స్ కూడా ఒకటి వస్తుంది. ఆ 4 మార్క్స్ ఒకటి ఏంటి తెలుసా? 1 to 30 లో స్క్వేర్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, లేదంటే ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్స్ పడడానికి ఎన్ని ఉన్నాయి, లేదంటే ఒక 2 డైస్ రోల్ చేస్తే ప్రైమ్ నెంబర్ అయ్యే కేసులు ఎన్ని ఉన్నాయి, అలాంటి క్వశ్చన్స్. అందుకే నేను ప్రాబిలిటీ మొత్తం చెప్పిన. ప్రాబిలిటీ అనేది ఎంత ఈజీ చాప్టర్, అది టెక్స్ట్ బుక్ మొత్తం చేసేయడమే. దానివల్ల ఏమైంది, 8+4 12 మార్క్స్ అక్కడ పో. స్టాటిస్టిక్స్ ఎంత ఈజీ చాప్టర్, ఫార్ములాస్ వస్తాయి. స్టాటిస్టిక్స్ కూడా చేసేయాలి. కొన్ని స్టాటిస్టిక్స్ వదిలేసిన స్టాటిస్టిక్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. 68 అబ్జర్వేషన్స్, 60 అబ్జర్వేషన్స్, మీన్ 16.5 ఏదో ఇస్తారు, అదొకటి. XY ని ఫైండ్ అవుట్ చేయండి, అదొకటి. మోడ్ ఒకటి, మీడియన్ ఒకటి. అవి ఆ సమ్స్ కొంచెం అన్ని చేసుకుంటే సరిపోద్ది. స్టాటిస్టిక్స్ కి 4 మార్క్స్ కి మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, అవి ఫార్ములాసే. ఆ 3 ఫార్ములాస్ వచ్చేస్తే 3 ఫార్ములాస్ నే మార్చి డెరైవ్ చేయమంటారు అంతే. ఓకేనా? ఎక్కడికి 3 క్వశ్చన్స్ అయ్యాయి. ఇంకేమిస్తారు, ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక 4 మార్క్ వస్తుంది. ఆ ఒక్క 4 ప్రాబబిలిటీ నుంచి ఒకటి వస్తుంది. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, ఈ 3 ఫార్ములాస్ స్పియర్ కి, క్యూబాయిడ్ కి, క్యూబ్ కి, హెమిస్పియర్ కి, కోన్ కి, సిలిండర్ కి. ఈ 3టికి ఏంటంటే అవి కోన్, సిలిండర్, స్పియర్, హెమిస్పియర్, క్యూబాయిడ్, క్యూబ్. ఇవన్నీ ఏంటమ్మా 3 డైమెన్షనల్ కదా. వీటన్నిటికి ఏముంటాయి, లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఉంటాయి కదా. అందుకని మనం టీఎస్ఏ, ఎల్ఎస్ఏ, సిఎస్ఏ, వాల్యూమ్, వీటికి ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. ఆ ఫార్ములాస్ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ ది కోన్, ఇఫ్ లెంత్ ఈజ్ ఇది, బ్రెడ్త్ ఈజ్ ఇది, హైట్ ఈజ్ ఇది అని ఇచ్చేసి వాల్యూమ్ కనిపెట్టమంటాడు. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటి అంటే నీకు 5 తెలుసు, 6 ఇస్తాడు. అర్థమవుతుందా? డైరెక్ట్ నువ్వు ఫార్ములా వేస్తే 4 మార్క్స్ కి 2 మార్క్స్ పక్కా వేస్తాడు. ఫార్ములాకే ఇస్తాడు మార్క్స్, ఇంప్లిమెంటేషన్ కి 2 మార్క్సే. నువ్వు అదేదో ఫార్ములా కనిపెట్టి ఫార్ములాకి వేస్తేనే 2 మార్క్స్. అందుకే నేను వీటికి ఒక బాక్స్ ఆల్రెడీ ఇచ్చాను స్టార్టింగ్ లోనే. ఆ బాక్స్ నేర్చుకుంటే చాలు. ఆ బాక్స్ లో కూడా ఇవి నేర్చుకుంటే ఒక 4 మార్క్స్ పక్కా.
ఓకేనా? పాలినామియల్స్ పాలినామియల్స్ సర్కిల్స్ లో టాంజెంట్ ఎక్స్టర్నల్ టాంజెంట్స్ ఎన్ని డ్రా చేయగలము? ఈ సమ్ చూసారా, ఇలా వెళ్ళిపోయినప్పుడు పి ఎంత అవుతుంది, క్యూ ఎంత అవుతుంది, పిఆరా అది నేర్చుకుంటాం సర్కిల్స్ లో. సర్కిల్స్ కోసం చూద్దాం, ఓకేనా? ఎందుకంటే ఇటు 4 మార్క్స్ కి చాయిస్ లేదు, అన్ని చేయాలి, తప్పదు. ఇంకా ఈజీ, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడమేనా? మీరు బాగా కష్టపడాల్సింది ఏం తెలుసమ్మా, మామూలుగా పాస్ అవడం కోసం చెప్తున్నాను చూడండి. ప్రాబబిలిటీ ఈజీ అయిపోయింది. సర్కిల్స్ కూడా నేను చెప్పా, మళ్ళీ చెప్తా. సో 8 4 జార్ 32, 5 4 జార్ 40. ఈ 72 మార్క్స్ కి సాటర్డే ఈవినింగ్ కల్లా నువ్వు కంప్లీట్ చేసుకోగలిగితే సండే మొత్తం 1 మార్క్ 2 మార్క్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అంతే. 72 మార్క్స్ కి నువ్వు సాటర్డే ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయాలి. క్లియర్? ఇప్పుడు మనం ఒక్కొక్క చాప్టర్ మీద వెళ్దాం ఇప్పుడు, ఓకేనా? ఫస్ట్ మీరు ప్రాబబిలిటీ తీసి మొత్తం జామెట్రీ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది కదా, ఆ 8 మార్క్స్ వాడు ఎలా అడుగుతాడంటే జస్ట్ 4 పాయింట్స్ ఇస్తాడు, ఇచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ లా అని అడుగుతాడు. అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ నీకు ఎలా తెలుస్తుంది? ఆ పాయింట్లకి ముందు మనం డిస్టెన్స్ కట్టాలి. ఏబికి డిస్టెన్స్, బీసీకి డిస్టెన్స్, సిడికి డిస్టెన్స్, డిఏకి డిస్టెన్స్, 4 డిస్టెన్స్ లో కట్టి అవి 4 ఈక్వల్ అయ్యి, ఐ మీన్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అంటే ఈ 2 ఈక్వల్, ఈ 2 ఈక్వల్ అయ్యి డయాగనల్స్ కానీ నాట్ ఈక్వల్ అయితే అది ఏంటది? పారలలోగ్రామ్. అదే ఇది స్క్వేర్. స్క్వేర్ కన్నా కాదు, రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ కి అయితే ఏబి, బిసి, సిడి, డిఏ, ఏసి, బిడి అన్ని ఈక్వలే. నీకు అన్ని డిస్టెన్స్ ఈక్వల్ అయిపోతే అది స్క్వేర్ అని పెడతావు. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగనల్స్ నాట్ ఈక్వల్ అయితే పారలలోగ్రామ్ అని పెడతావు. ఏంటది? సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అని అడిగినప్పుడు గ్రాఫ్ చెప్పు. ఎక్స్ వై y ఈజ్ ఈక్వల్ టు 6. y ఈజ్ ఈక్వల్ టు 6 కదా, మనం ఏం తీసుకోవాలి? y వాల్యూ తీసుకోవాలి. y ఎంత? 6 మైనస్ 2x. అదొక ఈక్వేషన్, అలా వదిలేదు. ఇప్పుడు ఇది తీసుకో, 4x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి ఏం చేయాలి? 2y ఈజ్ ఈక్వల్స్ టు 4, ఓకేనా? 4x ఇది పంపించే మైనస్ 4 ప్లస్ 2y వచ్చేస్తే మైనస్ 2y వచ్చేస్తే y ఈజ్ ఈక్వల్స్ టు 4x మైనస్ y 4/2. ఇందులో నుంచి 4 కామన్ తీయచ్చా? x మైనస్ 1/2. ఇది y. 2 1 జా 2 2 జా ఎంత వచ్చింది? 2 ఇంటూ ఎంత వచ్చింది? y. సరే, ఈ 2 వైయేనా అంటే ఈ 2 ఈక్వలే కదా, ఈక్వల్ చేద్దాం. 6 మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ x మైనస్ 1 అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. 1 ఈక్వల్స్ టు 2, ఓకేనా? 6 మైనస్ 2x, 2 ఇంటూ x, 2 ఇంటూ 1 మధ్యలో మైనస్ ఉంది కదా, మైనస్, ఓకేనా? ఇది తీసుకురా, ఇది తీసుకెళ్ళు. 6 మైనస్ 2 వెళ్తే ఇది 2x ప్లస్ 2x, 2x ప్లస్ 2x 8x. ఈ 4 కిందకి వెళ్ళిపోతే x ఎంత అవుతుంది? 2. x ఎంత అవుతుంది? 2. ఫస్ట్ x 2, ఆ 2 తీసుకో, ఈ 2 తీసుకో. అటు తీసుకుంటే 1 0, ఇటు తీసుకుంటే 3 4. ఫస్ట్ x వాల్యూ 2 ఒకటి తీసుకో, లేదంటే x వాల్యూ 1 తీసుకో, 2 తీసుకో, 3 తీసుకో. అర్థమవుతుందా? అర్థమైందా? అప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చేస్తుంది, మీకు తప్పు రాదు. 6 మైనస్ 4 2 అవుతుంది కూడా, అలా చేస్తా.
అలాగని చేసుకోవచ్చు. నేను అంటుంది ఈ మాత్రం ఎందుకు నేర్పిస్తుంది తెలుసా, బైస్ లో రాకుండా ఎలా ఇచ్చినా చెయ్యాలి గ్రాఫ్ నాకు. ఎందుకంటే గ్రాఫ్ లో 2 6 - 2 ఎంత వాల్యూస్, ఇదే వాల్యూస్ ఇంకా మళ్ళీ ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఈ గ్రాఫ్ కూడా ఇది దేనికి ఈక్వేషన్ కి 2x + y = 6 కి, ఇది దేనికి 4x - 2y - 4 = 0 కి. దానికి కూడా సేమ్ 1 2 3 కానీ ఎందుకంటే 2 తీసుకొని దాని ముందుది దాని వెనకది ఇంకా ముందుది ఇంకా వెనకది ఆ 4 పాయింట్లు తీసుకుంటే కొద్ది పెద్దగా వస్తుంది, 3 పాయింట్లు తీసుకున్నా వస్తుంది గ్రాఫ్. తీసుకో ఇప్పుడు 2 1 0 తీసుకుని 1 తీసుకున్నావా, 1 కన్నా ముందు ఏంటి 0, 3 తర్వాత 4, అంతకని 0 3 తీసుకోకూడదు ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉందమ్మా, వచ్చింది నీకు నెంబర్ 2 వచ్చింది. ఇంకో షార్ట్ కట్ చెప్తాను చాలా ఇంపార్టెంట్ చూడండి. 2 ఇది 1 తీసుకో, 3 తీసుకో, 0 తీసుకో, 4 తీసుకో, 0 4 కూడా తీసుకో, ఓన్లీ 2 తీసుకుని వస్తుంది. అంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ తీసుకోవాలంటే ఇక్కడ 5 తీసుకున్నాం అనుకో, ఇక్కడ -1, ఈ 2 తీసుకో, ఏదైనా బ్యాలెన్సింగ్ గా తీసుకో. అంతేకాదు 4 1 3 0 అలా తీసుకోక, కొంచెం గ్రాఫ్ రావడం కోసం. క్లియరా? డౌట్ ఉంది ఎవరికైనా? చెప్పండి ఫాస్ట్ గా. x1 పెడితే 1 - 1 0 అంటే 0, x2 పెడితే 2 - 1 1 1 2 2 2, x3 పెడితే 3 - 1 2 2 2 4. ఇప్పుడు పాయింట్లు ఏంటి, మళ్ళీ ఇక్కడ x, y అని పెట్టుకోండి. 1, 0 2, 4 2, 2 3, 4. x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద గ్రాఫ్ ఎలాగో నేను చెప్తాను నీకు. ఇప్పుడు చెప్తాను ఈ 2 అనేది డైరెక్ట్ గా ఎలా రావాలో. ఓకే, ఆ 2 కరెక్ట్ కాదు. 1 6 y కోఎఫిషియంట్ 1 కదా, ఇది 4 - 2 4 ఇలాగా 1 4 జా బై 1 4 జా మైనస్ పెట్టుకో, ఇలా 2 6 2 జా 8 12 మైనస్ పెట్టుకో ఫార్ములాలో. 2 2 జా A4 4 - into minus 4 + 12 minus into minus 4 + 4 8 1 8 2 x2 మైనస్ పెట్టావా, ఇక్కడ -1 ఎక్కడ వేసావు ముక్కులు చెవులు వస్తాయి గ్రాఫ్ కి. చూడండి ఏం లేదు, ఫస్ట్ దీని కోఎఫిషియంట్ 2 వెయ్యి, దీని కోఎఫిషియంట్ ఎంత 1000, ఈక్వల్ అవుతాను ఎంత ఉంది 1000, 4 జార్బల్ అప్ డౌన్వర్డ్ పారాబోలా, అప్వర్డ్ పారాబోలా, 4 1 1000 బై పెట్టుకో. ఇలా ఎన్ని లెక్కలు వచ్చాం మనం, 1 4 1000 మైనస్ కామన్. ఇప్పుడు ఎలా కదా టిక్ పైకి 6 2 అన్ని గ్రాఫ్లకి ఇలా వచ్చేస్తుంది, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది నీకు. ఏడి మైనస్ బీసీ చేస్తాం కదా మనం, అది ఇంటర్మీడియట్ ట్రిక్ మీకు చెప్తున్నాను. ఓకేనా, జస్ట్ చెయ్యొద్దు, మీరు చేసుకుని వస్తుంది వెరిఫికేషన్ కోసం అంతే. చేసుకోవచ్చు, ఎలిమినేషన్ సబ్స్టిట్యూషన్ కూడా చేసుకోవచ్చు. ఇది జస్ట్ చూసి చెప్పవచ్చు ఆన్సర్.